పైసల పంచాయతీ 277 కోట్ల కోసం సెక్రటరీలు అలాగే కొత్త పాత సర్పంచుల లొల్లి. ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, బిల్లులు జీతాలకే చాలవంటున్న సెక్రటరీలు, పాత బకాయిలు క్లియర్ చేయాలంటున్న మాజీ సర్పంచులు, అభివృద్ధి పనులకే పెడతామంటున్న కొత్త సర్పంచులు, నిధుల వినియోగంపై సర్కారు నుంచి నో క్లారిటీ. ఇప్పుడు 277 కోట్ల రూపాయలు వీళ్ళు, మరి వాళ్ళు కూడా కేంద్రం నుంచి కూడా కేంద్రం కూడా 2500 కోట్లలో ముందుగా 250 కోట్లను రిలీజ్ చేసినట్టుగా నిన్న మొన్న కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఒక మాట చెప్పిండు. మరి ఆ పైసలు కూడా ఇలాగే ఇటీవల 277 కోట్లను రిలీజ్ చేసినటువంటి ఈ పైసలు ఉన్నాయి కదా, ఈ పైసలతో పెండింగ్లో చాలా పెండింగ్లో ఉన్నాయి. సర్పంచుల యొక్క బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి వాటికి బిల్లులు రాక అట్నే ఆగిపోయినాయి, అవి ఉన్నాయి. ఇక సర్పంచులు లేకపోతుంటే స్పెషల్ పాలన ఉన్నది కదా, స్పెషల్ ఆఫీసర్ల పాలన, పంచాయతీ సెక్రటరీలు చేసినటువంటి పాలన ఉన్నది కదా, వాళ్ళు కూడా బుగ్గబోతునో పండుగ వస్తునో లేకపోతుంటే మొరం పోసుడో ఏదో చిన్న చిన్న పనులు చేసి వాళ్ళకు కూడా దాదాపుగా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు మ్యాక్సిమం 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళు ఆ గ్రామం కోసం వెచ్చించారు సర్పంచ్ లేకపోయేసరికి. మరి ఆ పైసలు కూడా తీసుకోవాలి కదా. అయితే ఈ పైసలకు మాకే సంబంధం? కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు ఆ పైసలు మేము ఎందుకు ఇస్తాం, గతంలో మీరు చేసిండ్రు, అది తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందాం, కానీ ఈ కొత్త వాటితోటి మేము కొత్తగా సర్పంచులుగా ఎన్నికైనాం కాబట్టి ఈ పైసలతో డెవలప్ చేద్దామని వీరు, లేదు పాత బకాయిలు చెల్లించాల్సిందని వీళ్ళు. ఇక లొల్లి అవుతుందట ఈ 277 కోట్ల కోసం. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు ఇటు కొత్త పాత సర్పంచుల నడుమ పంచాయతీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 277 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 1-2 రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీ ఖాతాల్లో జమ కానున్నాయి. రాక వచ్చిన ఈ నిధులు తమకంటే తమకే కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు అలాగే కొత్త సర్పంచులు మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. సర్కారు నుంచి గైడ్లైన్స్ రాకపోవడంతో ఈ నిధులు ఎవరికి కేటాయిస్తారని చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఏం లేదు, అది మనం షాట్ల తావుడు పోసి ఏదో కొట్లాట పెట్టినట్టుగా ఇలా కొత్త పాత వాళ్ళకంతా కూడా కొట్లాట పెట్టింది. మరి దీనిపైన కూడా ఈ నిధులు ఎట్లా వాడుకోవాలి, ఎవరు వాడుకోవాలి, పాత వాటిక కొత్త వాటిక అనేది ఒక జీవోను ఒక గైడ్లైన్స్ కనుక రిలీజ్ చేసినట్టు ఉంటే ఇది కొట్లాట ఉండపు. ఏమి లేదు, వాళ్ళు ఇచ్చేసి నువ్వు కథ మీరు ఏమైనా పోరి మీరు ఎక్కడన్నా సాగురు అని చెప్పేసి అన్నది. ఇక దీంతో ఇక లొల్లి రాకపోతే ఏమవుతాయి? ఈ పంచాయతీలకు చివరిసారి 2023 సెప్టెంబర్లో ఆర్థిక సంఘ నిధులు వచ్చినాయి. తర్వాత మల్టీపర్సన్ వర్కర్లకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు ఎలాంటి ఫండ్స్ రాలేదు. కాగా బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా మాజీ సర్పంచులు శ్మశాన వాటికలు, విలేజ్ పార్కులు, రైతు వేదికలు, అలాగే సెగ్రిగేషన్ షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టింది. వీటికి సంబంధించిన గత ప్రభుత్వం సుమారుగా 531 కోట్ల దాకా బిల్లులు పెండింగ్లో పెట్టిందట. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాకపోవడంతో అవి కాస్త తడిసి మోపడైనాయి. ఈ క్రమంలో పలువురు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. తాజాగా విడుదలైన నిధులను తమకు కేటాయిస్తే అప్పులు కట్టుకుంటామని మాజీ సర్పంచులు చెప్తున్నారు. ప్రస్తుతం నిధులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవని, అందువల్ల వాటిని తమ హయాంలోనే చేపట్టిన అభివృద్ధి పనులకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు పాత బకాయిలు క్లియర్ చేయాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పాత బాకీలు తీర్చకుండా కొత్త పనులు ఎలా చేస్తారని ఆఫీసర్లు నిలదీస్తాను. ఇక మరి పాతోడు గంగలు కలిసిన మంచిదే, వాడు చచ్చిపోయిన మంచిదేనా? మరి సరే కొత్త వాటితో డెవలప్ చేయాలి కాదనట్లు, ఊళ్ళు డెవలప్ చేయాలి, ఆ ఉత్సాహం కొత్త సర్పంచులకు 4 రోజులు ఉంటుంది కాదనట్లేదు. కానీ మరి పాతోడు ఎలా పోవాలి? పాత అయిన సర్పంచులకి బాకీలు 531 కోట్ల రూపాయలు అవి బకాయిలు పెట్టిపోయాడు. మరి ఆ బకాయిలను తీర్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది కదా, వాళ్ళది సంపద కదా. ఇప్పుడు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేకపోయినట్టయితే వేం నరేందర్ రెడ్డో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడో పనులు చేసినట్టయితే వాళ్ళకు రోడ్డు పనులు లేకపోతే కాంట్రాక్టర్ పనులు చేస్తే పాత సర్కారులో పనిచేసింది కాబట్టి మీకు బిల్లులు ఇవ్వం ఇప్పుడు తర్వాత ఇస్తామని చెప్పేసి అంటే ఊరుకుంటారా? పాత బిల్లులను కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పనిచేసినా కానీ ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకున్నారు. వాళ్ళ బిల్లులు క్లియర్ అయిపోయినాయి, కానీ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలతో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటిదే గవర్నమెంట్ చెప్పినటువంటి పని వాళ్ళు చేసిండ్రు. ఇక ఈ పనులు చేయకపోతే వాళ్ళని సర్పంచులకు వెళ్ళి రిమూవ్ చేస్తాం, లేకపోతే మీ చెక్ పవర్ రద్దు చేస్తాం అని వాళ్ళు పాపం బెదిరించారు సర్పంచులని ఉప సర్పంచులని ఆ రోజు వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళని. మరి ఆ బిల్లులు ఇవ్వనటువంటి మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా, ఇన్ని కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకో 500 కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళ బాకీలు తీరు. వాళ్ళు చేసింది వాళ్ళ ఇంట్లో పని కోసం కాదు కదా, వాళ్ళ ఇంటి ముంగట ప్రహార గోడనో లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోనో లేకపోతే ఇంకేదో పని చేసుకోలేదు కదా, గ్రామానికే చేసింది కాబట్టి వాళ్ళ పైసలు కూడా ఇవ్వాలి. మరి ఇవి తనుకొని వాళ్ళు
వాళ్ళు తన్నుకొని వాళ్ళు ఎక్కడైనా పోని వాళ్ళు సావని అన్నట్టుగా వదిలిపెట్టేసింది అన్నట్టు. 2 ఏళ్లుగా జేబుల నుంచే ఖర్చు పెట్టామంటున్న సెక్రటరీలు 2023 ఫిబ్రవరి 1 నుంచి పల్లెలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. అప్పటి నుంచి పంచాయతీల్లో మెయింటెనెన్స్ కోసం కార్యదర్శులు తమ జేబుల్లో నుంచి ఖర్చు పెడుతున్నారు. అప్పులు తెచ్చి మరీ పారిశుద్ధ్య పనులు నిర్వహించామని డీజిల్కు ట్రాక్టర్ ఈఎంఐలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని చెప్తున్నారు. చిన్న పంచాయతీల్లో దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో 5 నుంచి 10 లక్షల వరకు పెట్టామని, తమ జీతాలను సైతం ఇందుకే వినియోగించామని వాపోతున్నారు. అందువల్ల ఇటీవల విడుదలైన నిధులకు తమకే కేటాయించాలని సెక్రటరీలు కోరుతున్నారు. తప్పే ఉన్నది. ఇప్పుడు చెత్త ఎక్కడిదక్కడ ఉంటుంది. ట్రాక్టర్ తిరగకపోతే ట్రాక్టర్ తోలట ఆయనకి ఇవ్వాలి. ట్రాక్టర్ తోలాలంటే ట్రాక్టర్లో డీజిల్ ఉండాలి ముంగట ముందు. ఇదంతా ఆ గ్రామాన్ని ఎంతో కొంత సరే సర్పంచులంతా కాకపోయినా కానీ వాళ్ళకు తోచినటువంటి విధంగా వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో ఖర్చు పెట్టుకొని పనులు చేస్తే ఏది గవర్నమెంట్ ఉద్యోగులు కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులకు రావాలి కదా పైసలు. అది కూడా లొల్లి అవుతుంది. హామీలు ఇచ్చాం, అభివృద్ధి చేయాలంటున్న కొత్త సర్పంచులు. మరోవైపు కొత్తగా గ్రామాల్లో కొలువు తీరిన సర్పంచులు ఈ నిధులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, గ్రామాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తామని కొత్త సర్పంచులు అంటున్నారు. ఈ నిధులను పాత బకాయిలకు కేటాయిస్తే కొత్త పనులు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. 277 కోట్లు పూర్తిగా అభివృద్ధి పనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీల కోసం కేటాయించిన నిధులను అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలని, పెండింగ్ బకాయిలు సెక్రటరీల కేటాయించడానికి వీల్లేదంటున్నారు. ఈ నిధులను దారి మళ్లించేందుకు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోమని తేల్చి చెబుతున్నారు. కాగా ముగ్గురి మధ్య నడుస్తున్న ఈ పంచాయతీలతో మండల, జిల్లా స్థాయి ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 277 కోట్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోతే గ్రామాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిల, కొత్త పనుల లేక మెయింటెనెన్సా అనే దానిపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని సూచిస్తా ఉన్నారు. ఏం క్లారిటీ ఇస్తుంది? ఇంకా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఏది యాదయ్య గౌడ్ చెప్తాను, మాజీ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్. పంచాయతీలకు విడుదలైన 277 కోట్ల నిధులతో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. దీంతో మాజీ సర్పంచులకు కొంత ఊరట కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులకు దాదాపు 531 కోట్లకు పైగా బకాయిలు ఉందట. వీటిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించడం లేదు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో మాజీ సర్పంచులు అభివృద్ధి పనులు చేశారు. అప్పుడు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయినాయి. పలువురు మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొంతమంది చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకుని. ఇక పాత బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకోమని వీళ్ళంటా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 277 కోట్లు పంచాయతీలకు కేటాయించాలి. జనాభా ప్రాతిపదికన మా గ్రామానికి ఎంత వస్తే అన్ని నిధులు కేటాయించాలి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన గ్రామానికి కావాల్సిన సదుపాయాలను ప్రణాళిక ప్రకారం కల్పించాలనుకుంటున్నాను. ఈ క్రమంలో మేము సర్పంచ్గా కొలువు తీరిన మొదటిసారి వచ్చిన నిధులను పంచాయతీ డెవలప్మెంట్కి వినియోగించాలి. కానీ వాటితో పాత బకాయిలు చెల్లిస్తామంటే ఒప్పుకోం. మాజీ సర్పంచుల బకాయిల కోసం ప్రభుత్వం వేరే నిధులు కేటాయించాలి, కానీ ఇప్పుడు నిధులు కేటాయించినటువంటి దాంతో మేము ఎట్టిస్తామనేది కొత్తగా గెలిచినటువంటి సర్పంచుల యొక్క వాదన. చూడు ఇక మరి ఇప్పుడు ఈ విడుదల చేసినప్పుడు కనీసం సోయి ఉండాలి కదా. ఈ దేనికి వాడాలి? పాతోళ్ళు ఉన్నారు, కొత్తోళ్ళు ఉన్నారు, లొల్లులు అయితే ఈయన పక్క మీద అందరూ ఉంటారు కదా మేధావులు అంతా కూడా. మరి ఈ మేధావులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పాలి కదా. మరి దీనికి ఈ రిలీజ్ చేస్తే లొల్లులు అయితే తనుకొని చస్తారు. గ్రామాలలో మొత్తం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇది ఎట్లా సార్ అని చెప్పేసి ఇట్లా చేద్దామని చెప్పేసి చెప్పాలి కదా. ఎట్లయితే అట్లా విడుదలైతే చేసిన వాళ్ళు తనుకొని సాగురు అని చెప్పి చెప్తా ఉన్నారు.